కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం మండలంలోని పైడిపాలెం ప్రాజెక్టును కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పరిశీలించారు. గండికోట ప్రాజెక్టు నుంచి ప్రభుత్వం నీటిని విడుదల చేస్తున్న సందర్భంగా ఆయన రైతులతో కలిసి ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు వద్ద కృష్ణా జిల్లాలకు పూజలు నిర్వహించారు. అనంతరం టెంకాయ కొట్టి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్కు అంకితం చేశారు. పైడిపాలెం ప్రాజెక్టు 90% వైఎస్ఆర్ హయాంలోనే పూర్తయితే మేమే చేశామని చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటని అవినాష్ రెడ్డి అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా గత 3 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ పరిపాలనలో కేవలం 24 కోట్ల రూపాయలు మాత్రమే ఈ ప్రాజెక్టుకు వెచ్చించారు. కేవలం 24 కోట్ల రూపాయలు. కానీ ఈరోజు వాళ్ళు చెప్తా ఉన్న మాటలు చూస్తే ఎలా అనిపిస్తుందంటే సొమ్మొకటిది సోకొకటిది అన్న చందంగా ఉంది. మొత్తం ఈ ప్రాజెక్టు కట్టించింది ఆ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారైతే ఈరోజు దానికి డబ్బాలు కొట్టుకుంటుంది మాత్రం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు. నన్నే తలుచుకోండి అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నారు. నిజంగా ఏం చేసినావయ్యా? నిన్ను తలుచుకోవడానికి నువ్వు నిజంగా మా ప్రాంతానికి మా ప్రజానికానికి ఏం చేసినావు నువ్వు?